3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చాను. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలని చెప్పినప్పుడు 30,000 మందిని పిలిచి భోజనాలు పెట్టి పంపించినంత సింపుల్గా చెప్పాడు ఆయన. ఎలా సాధ్యమైంది? ఒక ఉద్యోగం ఇవ్వాలంటే అతని క్వాలిఫికేషన్ ఏంటి? ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ప్రకటించిన నోటిఫికేషన్ ఏంటి? దానికి ఎగ్జామ్ ఏంటి? దానికి ఇంటర్వ్యూలు ఏంటి? ఏ విధంగా సెలెక్ట్ చేశారు? ఎవరిని సెలెక్ట్ చేశారు? ఎంతమంది హాజరయ్యారు? ఎంతమంది హాజరైతే ఎంతమందిని సెలెక్ట్ చేశారు? ఇవన్నీ ఏమి లేకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన పిలవడం, సర్టిఫికేట్ ఇవ్వడం, ఏదో జరిగిందని చెప్పడం. అంటే వినేవాడు కానీ వినడం మొదలు పెడితే చెప్పేవాడు ఎన్నేయడం చెప్తాడని ఆయన చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. సూటిగా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, గత ప్రభుత్వంలో రాసిన ఎగ్జామ్స్, గత ప్రభుత్వంలో జరిగిన సెలక్షన్స్, ప్రభుత్వం మారినాక వాళ్ళకి మేము సర్టిఫికెట్లు ఇచ్చి పంపాము. తప్పేం కాదు. అది ప్రభుత్వమే, ఇది ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఇది రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు. తప్పేం కాదు. కానీ అసలు ఆ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని మేమే ఇచ్చేసాము. 30 రోజులలో 30,000 ఉద్యోగాలు ఇచ్చేసామంటే 3 నెలల్లో దీన్ని ప్రజలు చాలా పిచ్చోళ్ళు, ఏది చెప్పినా నమ్ముతారు అనుకునే ముఖ్యమంత్రి యొక్క ఆలోచనని మార్చుకోకపోతే అది ఎల్లకాలం కొనసాగదు. అందుకని ఇప్పటికైనా నువ్వు ఇచ్చే ఉద్యోగాలు ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇయ్యి. ఆ నోటిఫికేషన్స్లలో ఎంతమంది హాజరవుతారో చూడు, ఆ నామ్స్ పెట్టు, ఆ క్వాలిఫికేషన్ పెట్టు, ఎగ్జామ్ పెట్టు, సెలక్షన్ చెయ్యి, ఉద్యోగాలు ఇయ్యి, సర్టిఫికెట్ ఇయ్యి. వాటిని లెక్కలు వేసుకోవచ్చు. ఎస్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పుకోవచ్చు. కానీ ఈ చెప్పుకుంటప్పుడైనా ఏదైనా చెప్పుకుంటామని చెప్పే ముఖ్యమంత్రి ఆలోచన విధానం అత్యంత తీవ్రంగా ఖండించాల్సిన విషయం తప్ప మరొకటి కాదు. బట్ నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావు, కానీ సెలక్షన్ అప్పుడే జరిగిందని అంగీకరిస్తే గౌరవంగా ఉంటుంది. హాయ్, హలో, నేను మీ అంకర్ మొదలత. గట్టు వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. గంట సింబల్ మాత్రం మర్చిపోకండి.